మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా సోషల్ మీడియా విభాగాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు సండ్రాయి వెంకట వీరయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రుల మీద, అదేవిధంగా ఈ ప్రాంత ఆడబిడ్డ సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరవనీయులు శ్రీ మట్టా రాగమయ్య దయానంద్ విజయ్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఈ మెగా ఫుడ్ పార్కులో సత్తుపల్లిలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూడలేనటువంటి మాజీ శాసనసభ్యులు 15 సంవత్సరాలుగా అధికారం అనుభవించి 15 సంవత్సరాల్లో కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి సత్తుపల్లి నియోజకవర్గంలో ఇవాళ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకుపోతూ అభివృద్ధితో పరుగులు పెడుతూ ఈ రాష్ట్రంలోనే సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఖమ్మం జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గారి పాత్ర ప్రముఖంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మంత్రులు ఉన్నటువంటి 3 మంత్రులు గౌరవనీయులు మల్లుపట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వారి చొరవతోటి సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్ని చూసి ఓర్వలేనటువంటి మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు అవాకులు చవాకులు పెడుతూ మా ఎమ్మెల్యే గారిని అసభ్యంగా మాట్లాడుతూ, మా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని మేము తల్లాడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా మీరు అవాకులు చవాకులు వేలి తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాయం చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో మీరు అదేవిధంగా గతంలో మీ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా ఇంద్రమ్మ ఇల్లు ఒకటి కట్టినా కానీ రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు సవాల్ విసరటం జరిగింది. రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 నుంచి 4,000 ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీరు చూడలేనటువంటి మీరు కళ్ళు మూసుకున్న కబోది లెక్క మాట్లాడుతున్నటువంటి మీరు ఇలా శాసనసభ్యులు మట్టా రాగమయ్య దయానంద్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఓడిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని చెప్పేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా పక్షాన కోసి వెంకటేశ్వర కేవి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా, హెచ్చరిస్తా ఉన్నాం.